హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. సో మట్కా వరుణ్ తేజ్ అన్న మళ్ళీ ఒక హిట్ అయితే కొట్టబోతున్నాడు. వరుణ్ తేజ్ అన్నకి మాస్ లుక్ అంటే చాలా బాగా సెట్ అయితే. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. గుర్తు పెట్టుకోండి, నేను మీ కళ్యాణ్ కొట్టుకునేట. ఆయన పాయింట్ కి వచ్చేస్తే ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. సో మట్కా అంటే లైక్ ఏదో వర్డ్ మీరు విన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఏ మట్కా అని ఏ వర్డ్ అంటారు, ఏమంటారు అనేది కామెంట్ చేయండి. వరుణ్ తేజ్ అన్న మళ్ళీ ఒక హిట్ అయితే కొట్టబోతున్నాడు. వరుణ్ తేజ్ అన్నకి మాస్ లుక్ అంటే చాలా బాగా సెట్ అయితే. హైట్ మామూలుగా ఉండదు, 6 feet ఉంటది కాబట్టి. సో ఆ హైట్ కి, ఆ విలనిజం కి, ఆ బాడీకి, ఆ స్ట్రక్చర్ కి మస్తు ఉంటది. అది మీకు అందరికి తెలిసిందే. అండ్ వరుణ్ తేజ్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, జై వరుణ్ తేజ్ అన్న అని చెప్పి. అది మొత్తం కరెన్సీ, లైక్ డబ్బుల గురించి ఉండే మూవీ లాగా అనిపిస్తుంది. అండ్ గద్దలకొండ గణేష్ లుక్స్ అయితే కనిపించినాయి. ఒకసారి వెళ్ళి చూడండి, చెక్అౌట్ చేయండి. నేను నిజం చెప్తున్నాను, అవతల నుంచి చెప్తున్నాను మీరు తెలుసుకోవాలనుకుంటే. గద్దలకొండ గణేష్ లుక్స్ ఎట్లా అంటే, లైక్ ఆయన లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది చూసారు గద్దలకొండ గణేష్ మూవీలో. అప్పుడు క్లీన్ షేవ్ తో, లాంగ్ హెయిర్ తో ఉంటాడు కదా, లైక్ యూత్ ఫుల్ ఎంటర్టైన్ లాగా. అంతే ఆ టైప్ ఆఫ్ స్టోరీలో సేమ్ అదే లుక్స్ కనిపిస్తాయి ఇందులో కూడా. అండ్ ఇందులో స్టోరీకి వచ్చేసి నార్మల్ గా ఉంటే నిన్ను ఎవరు దేకడు, నువ్వు నీకంటూ ఒక పేరు సంపాదించుకో, నీకంటూ డబ్బు సంపాదించుకో అని చెప్పి ఒక వ్యక్తి ఊర్లో ఉన్న వాళ్ళు చెప్తే ఒక్కటే 1 day 2 days లోగా ఆలోచించుకొని టోటల్ చేంజ్ అయిపోతాడు. లైక్ నాకు తెలిసైతే దీని పరంగా బిజినెస్ ఎత్తాడు అని అనిపిస్తుంది. అంటే డబ్బు, ట్రాన్స్పోర్టింగ్ అలాంటి పరంగా నాకు అనిపిస్తుంది. గన్స్, వెపన్స్ ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేశారు కదా, లైక్ దేవర మూవీలో ట్రాన్స్పోర్ట్ ఎట్లయితే చేసిరో ఇందులో కరెన్సీ అంటే డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనుకుంటా. అంటే ఈ సినిమా మనప్పటి సినిమా కాదు, ఇది 1990s సినిమా. ఈ 1990s సినిమానో లేదంటే లైక్ 18 అప్పటి సినిమానో, అన్ని ఇయర్స్ బ్యాక్ సినిమా అనుకుంటున్నా. అంటే స్టోరీ లైక్ దట్ ఎప్పటిదో ఓల్డ్ స్టోరీ ఇదైతే వరుణ్ తేజ్ అన్న మూవీ. సో చెప్పలేము, ఈ సినిమా లైక్ ఎవ్వరికి కూడా ఊహించలేని ట్విస్టులు ఉండబోతున్నాయి కావచ్చు, నాకైతే అనిపిస్తుంది. అందుకని కొత్త లుక్ అయితే అదిరిపోయింది. ఓల్డ్ లుక్ ఉంది చూసారా వరుణ్ తేజ్ అనేది. ధర్మం మనకి ఏది అవసరమో అదే ధర్మం. బా ఆ మాస్ ఎంట్రీ, ఆ బీడి ఇట్లా తాగి ఇట్లా చూడడం, గ్లాసెస్, ఓల్డ్ గ్లాసెస్ పెట్టుకోవడం, హెయిర్ వేరే ఉంది, రగడ్ లాగా ఉంది ఇట్లా. లైక్ ఏంట్రా కొడతా నిన్ను కూడా అన్నంత పవర్ఫుల్ ఉంది. థియేటర్ లో మిస్ కాకండి, థియేటర్ లో చూస్తేనే ఈ సినిమా చాలా ఎంటర్టైన్ అవుతారు. ఫోన్లలో, ఇంట్లో, టీవీలలో చూస్తే నిజంగా చెప్తున్నా, సినిమా ఎక్కడ చూడాలి అంటే మెయిన్ గా థియేటర్ లో చూస్తేనే మనకు అర్థమవుతుంది. నార్మల్ ఫోన్లలో చూస్తే మనకి ఎంటర్టైన్మెంట్ చాలా మిస్ అవుతాం. నేను చిన్నప్పుడు అలాంటివి చూసి నేను చాలా మిస్ అయిపోయినా. లైక్ ఫోన్ లో చూద్దాం, డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి. థియేటర్ లో చూస్తేనే మజా, ఫీల్ అనేది వస్తుంది, ఎందుకో తెలియని పవర్ అనేది వస్తుంది. అందుకని సినిమాలు చూస్తే వరుణ్ తేజ్ అన్నకి కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ హిట్. మట్కా రివ్యూ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికి.